హీరోయిన్లు కొందరిని ట్రెడిషనల్ లుక్ లో చూడడానికి ఇష్టపడతారు, ఇంకొందరికి సెక్సీ లుక్ బాగుంటుంది. కానీ కొంతమంది మాత్రమే ట్రెడిషనల్ లుక్ లో ఎంత అందంగా అనిపిస్తారో గ్లామర్ లుక్ తో అంతగా ఆకర్షిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అమ్మాయే మృణాల్ ఠాకూర్. సీతారామంలో ఆమె ముగ్ధ మనోహరమైన అందంతో కట్టిపడేసింది. అదే సమయంలో బాలీవుడ్లో చేసిన కొన్ని చిత్రాల్లో సూపర్ సెక్సీగా కనిపించి ఆకట్టుకుంది. ఫోటోషూట్ల విషయంలోనూ ఇలాగే 2 రకాలుగా మెప్పిస్తూ ఉంటుంది మృణాల్. తాజాగా బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్లో చూడముచ్చటైన అందంతో మెప్పిస్తూనే అందాల ఆరబోతులోనూ వారెవా అనిపించింది మృణాల్. పింక్ కలర్ లెహంగాలో పొద్దిగ్గా అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేసింది. ర్యాంప్ మీద అలా నడిచి వస్తుంటే శృంగార దేవతే మృణాల్ను పోనిందా అనిపించేలా ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ ఫ్యాషన్ షో తాలూకు ఫోటోలు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చాయో లేదో అలా వైరల్ అయిపోయాయి. మృణాల్ పేరు కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ ఘనతకు కారకురాలైన డిజైనర్ అనుని మృణాల్ ప్రశంసించారు. నా డిజైనర్ అను గురించి నేను చాలా గర్వపడుతున్నాను. నేను ర్యాంప్ పై నడవడం చాలా అద్భుతంగా ఉంది. ఈ దుస్తులను తయారు చేయడానికి అను 1400 గంటలు వెచ్చించిందని మృణాల్ తెలిపింది. తెలుగు సినిమాలో ఇప్పటి వరకు చేసిన పాత్రలతో అందం కట్టిపడేస్తూనే అభినయంతోనూ మెప్పించి చూస్తూ ఉంది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటీవలి ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ అయినా మృణాల్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో మున్ముందు ఇంకా పెద్ద పెద్ద స్టార్లతో భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతోంది మృణాల్. ఇంకో 5-6 ఏళ్లు ఆమె కెరీర్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. వేసవిలో బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావటం అంతకంత ఆలస్యం అవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగిల్ డిజిట్ టికెట్లు చూసి ఎగ్జిబిటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిబ్బంది జీతాలు, కరెంటు బిల్లులైనా కట్టేంత కలెక్షన్లు వస్తే చాలని మొత్తుకుంటున్నారు థియేటర్స్ యాజమాన్యం. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో ది ఫ్యామిలీ స్టార్ నుంచి ఈ సీన్ రిపీట్ అవుతూనే వస్తుంది. ది మంజుమల్ బాయ్స్ కొంత ఊరట కలిగించగా చాలా చోట్ల టీలు స్క్వేర్ నెల రోజుల వరకు ఆపద్బాంధవుడిగా కాపాడుతూ వచ్చింది. సరే పోన్లే, మే వచ్చింది సంతోషపడితే ఆనందం కూడా నిలవటం లేదు. ఆ ఒక్కటి అడక్కు తీవ్రంగా నిరాశపరిచింది. అల్లరి నరేష్ గంపెడ్ ఆశలు పెట్టుకుంటే చెంచాడు కూడా తీరలేదు. ఏదో వీకెండ్ వల్ల అంతో ఇంతో నెంబర్లు కనిపించాయి కానీ ఇక సోమవారం నుంచి వసూల గురించి ఆలోచించడం కష్టమే. మంచి టాక్ వచ్చినా ప్రసన్న వదనం దాన్ని క్యాష్ చేసుకోలేకపోతోంది. సుహాస్ జనాలను ఫూల్ చేయలేకపోయాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్లో మాత్రమే డీసెంట్గా ఉంది. బ్యాక్ అరణ్మనై పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడం గమనార్హం. వరలక్ష్మి, శరత్ కుమార్, శబరి అధిక శాతం సెంటర్లలో డే 1 నుంచే డెఫిషిట్లు నమోదు చేస్తోంది. బాలీవుడ్ నుంచి ఎలాంటి రిలీజ్ లేకపోవడం ఇంకో ట్విస్ట్. ఇక్కడ కారణం ఏంటని చూస్తే మండే ఎండల్లో థియేటర్లకు రావాలంటే జనం ఎక్స్ట్రాడినరీ కంటెంట్ కోరుతున్నారు. యావరేజ్ లేదా ఎబో యావరేజ్ అన్నా ఒప్పుకోవడం లేదు. ఓటీటీలో చూసేస్తాంలే అంటున్నారు. బలగం వచ్చిన సంవత్సరానికే ఇంత మార్పు కనిపించడం ట్రేడ్ని నివ్వరపరుస్తోంది. ఎన్నికల వాతావరణ ప్రభావము లేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. కానీ అలా కానీ ఆ సాకులతో ఫ్లాప్లను సమర్థించుకోలేం కదా. ఇదంతా చూస్తుంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్లు పెట్టుకోవడానికి నిర్మాతలు జంకేలా ఉన్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలకు కష్టకాలమే.